UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎందుకు వెబ్సైట్ అధికారులు వచ్చింది? మా హస్బెండ్ వల్లే అండి. ఆయనే వెళ్ళమని చెప్తాడా? తను బయటికి వెళ్ళేవాడు ప్యాక్ ఆట ఆడడానికి, ఇలా చిల్లర ఆటలు ఆడడానికి బయటికి వెళ్ళిపోయేవాడు. డబ్బులన్నీ వేస్ట్ చేసేవాడు బయటికి వెళ్ళి. నేను ఎక్కడికన్నా వెళ్ళి పడుకొని తెచ్చి ఇవ్వాలని అడిగాను. మీరే అన్నారా? నేనే అన్నాను, తెచ్చివ్వు ఏమైంది అని అన్నాడు. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయనతో అనేవి ఏమన్నా ఉన్నాయా, చెప్పగలవా? కష్టాలు చెప్పమంటే 100 చెప్తా. ఇష్టంగా ఒక రోజు కూడా బతకలేదేమో. అంటే ఎక్కడైతే మీ భర్త మీరు కలిసారో సేమ్ అదే అక్కడే మీరు వేరే వాళ్ళతో పుట్టున్నారు. అవునండి. ఆ టైంకి ఎలా అనిపించింది? ఇలాంటి జీవితం ఏంటి నాకు అని ఏడ్చాను. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత చెప్పాను నేను. ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా చేయమన్నాడు? చేయమని చెప్పాడు. మరి మీరు మీ అత్తయ్యతో చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే ఇవన్నీ చెప్పుకుంటే నా ఇమేజే కదండి. అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడనివ్వడు, పక్కనే కూర్చునేవాడు. ఏం మాట్లాడుతున్నాడో వినేవాడు. ఏమో ఏమన్నా చెప్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొడతాడేమో అని భయం. నా బిడ్డ ఇలా అయిపోయిందంటే తల్లిదండ్రులు భరించలేరు. ఎంతవరకు నీ భర్త తప్ప నువ్వు చేసిన తప్ప నీకు అర్థం కావట్లేదా? నేను స్టార్టింగ్లోనే ఇదే ప్రొఫెషన్లో ఉండి చేయలేదు కదా సార్. ఇలానే ఉన్నానా, ఇలానే వెళ్ళాను తన దగ్గరికి, ఇలా లేను కదా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను ఇలా మార్చాడు అంతే. అప్పుడు వాడి కోసం చేసిన తప్పు ఇప్పుడు నా పిల్లల కోసం చేస్తే తప్పులేదు కదా. హాయ్, వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ మనోజ్. అయితే స్టోరీస్లో భాగంగా ఈరోజు ఒక కొత్త ఎమోషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ ఒక భర్త ప్రోద్బలంతో భార్య ప్రాసెస్ దిగింది. సో అదే కొనసాగిస్తూ చివరికి తన బాబుని కాపాడుకోవడానికి ఆవిడ ఈరోజు హైదరాబాద్లో సతమతం అవుతున్నారు. సో అలాంటి ఒక స్టోరీ మీ ముందు తీసుకొచ్చాను. మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు కావ్య గారు. ఒకసారి మాట్లాడదాం. అసలు ఎందుకు దిగాల్సి వచ్చింది, ఇప్పటికీ ఎలా కంటిన్యూ చేస్తున్నారు, అంత సంపన్న కుటుంబంలో పుట్టి కూడా ఇలాంటి ఎందుకు బతకాల్సి వస్తుంది. సో ఆవిడ మాటలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అసలు ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏ ఊరు మీది? మాది గుంటూరు అండి. గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా? గుంటూరు జిల్లాలోనే అండి ఉండేది. పెళ్ళయిందమ్మా మీకు? పెళ్ళయిందండి. ఎంతమంది పిల్లలు? ఒక బాబు అండి. పెద్దోడేనా? 1 year, ఇప్పుడు 1.5 years. ఎందుకు వెబ్సైట్ అధికారులు వచ్చింది? మా హస్బెండ్ వల్లే అండి. ఆయనే వెళ్ళమని చెప్తాడా? నాకు 10th class ఉన్నప్పుడు మ్యారేజ్ చేశారు ఇంట్లో వాళ్ళు, సొంత రిలేటివ్సే వాళ్ళు. మ్యారేజ్ చేసిన తర్వాత తను బయటికి వెళ్ళేవాడు ప్యాక్ ఆట ఆడడానికి, ఇలా చిల్లర ఆటలు ఆడడానికి బయటికి వెళ్ళిపోయేవాడు. డబ్బులన్నీ వేస్ట్ చేసేవాడు బయటికి వెళ్ళి. తర్వాతకి మా అత్తయ్య వాళ్ళకి నేను చెప్పాను, ఇలా బయటికి వెళ్ళి సార్ డబ్బులన్నీ కాజేస్తున్నాడు అది ఇది అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు సరిగ్గా. వాళ్ళ కొడుకుని అసలు ఏం చెప్పేవాళ్ళు కాదు. ఆయనే వెనక వచ్చేవాళ్ళు. వదిలేశారు కొడుకుని. తర్వాతకి తనకి బయట నుంచి అప్పులు తెచ్చుకున్నాడు బాగా. నాకు కూడా తెలీదు, ఆ అప్పులు తెచ్చినట్టు కూడా తెలీదు. అప్పులు ఎలా పడుతున్నాయి మరి ఇలాంటప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్లో? తెలీదండి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో కూడా తెలీదు, అస్సలు తెలీదు. అప్పులు తెచ్చుకునేవాడు. ఇంటికి వచ్చేసేవాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చేసి గొడవ ఆడేవాళ్ళు. ఓకే. గొడవాడి ఇంటికి నన్ను అడిగేవాళ్ళు, వాళ్ళు ఇలా మీ భర్త అప్పులు చేశాడు అది ఇది అంటే నేను ఏంటని క్వశ్చన్ చేస్తే నన్ను కొట్టేవాడు. కొట్టిన తర్వాత కొన్ని రోజులకి డబ్బులన్నీ అయిపోయాయి. అంటే స్టార్టింగే కొట్టడం స్టార్ట్ చేసేవాడా, లేకపోతే మీరు నార్మల్గా ఈ అప్పుల గురించి అడిగిన తర్వాత, ఈ అప్పుల గురించి తను ఇది ఇలా ఆటలాడుతున్నాడు, ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు అని తెలిసిన తర్వాత నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు. పెళ్ళైన months కి జరిగింది ఇది మిమ్మల్ని కొట్టడం? ఒక 3-4 months తర్వాత తెలిసింది నాకు, ఇలా ప్యాకెట్ పిచ్చి ఉంది తెలిసింది. ఎక్కువ దుబారా చేసేవాళ్ళు డబ్బులు? బాగా వేస్ట్ ఖర్చులు బాగా పెట్టేవాడు. ఆయనకి ఎవరైనా ఉన్నారా బయట? లేదండి, తనకి అలాంటివి ఏం లేవండి. మరి ఆయన అంత ఇదిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు దిగారు ఇలాంటి రంగంలోకి? తన వల్లే అండి, ఇలా నాకు డబ్బులు అవసరం ఉంది. నేను తన మాట వరుసకు అన్నాడు నన్ను, నేనే అన్నాను నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అప్పటికి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగిచ్చానండి, ఒక 3-4 lakhs అట్లా అడిగిచ్చాను కావాలంటే. అడిగిచ్చిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు, ఇంకా అడుగు అని అమ్మ వాళ్ళని. నేను ఎక్కడి వరకు అడిగాలి, ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి ఇవ్వాలా అని అడిగాను. అడిగితే తెచ్చి ఇవ్వు, తప్పే ఉంది అని కొట్టేవాడు రోజు. ఏమన్నారు మీరేమన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి ఇవ్వాలా అని అడిగాను. నేనే అన్నాను, తెచ్చివ్వు, తెచ్చివ్వు ఏమైంది అని అన్నాడు.
మాట వస్తున్నారా మీరు నిజంగానే అన్నారు? ఆహా, మాట వరుసకు అన్నానండి. మా పేరెంట్స్ వాళ్ళని అడగమన్నారు. అడగమంటే నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. నేను ఒకగానొక కూతుర్ని వాళ్ళకి, మీ మమ్మీ వాళ్ళకి? మా అమ్మ వాళ్ళకి. నేను ఎంతవరకు వాళ్ళకి భారం అవ్వాలి చెప్పండి సార్ ఒకసారి. వాళ్ళని నేను అడగదలుచుకోలేదు. నేను అడగని ఇంకా అని చెప్తే కొట్టేవాడు రోజు. నువ్వు అడగకుండా డబ్బులు కావాలంటే నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఫోన్ తేవాలా అని నేను క్వశ్చన్ చేశాను. చెప్పాను తనకి, అడిగాను. అడిగితే వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వు, తప్పే ఉందని అన్నాడు. ఇంకా నచ్చ చెప్పడానికి మీరు ప్రయత్నించలేదా మళ్ళీ? ఆహా, లేదండి. తనకి ఇట్లా వాళ్ళ అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళని తనే చెప్పేవాడు. ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు ఇలా చేయించేవాడు. ఓకే, బేరాలు కూడా ఆయనే చూసేవాడు. పెళ్లికి ముందు ఇలాంటి ఏం తెలీదా మీకు? ఆయన తెలీదండి మాకు. ఆయన ఏమవుతాడు మీకు వరుసకి? మేనబావ అవుతాడు. అంటే ఇంకా ఎవరైనా ఈ చుట్టాలకు తెలిసినా కానీ అదే 100 అబద్ధాలు ఆడొక పెళ్లి చేయమంటారు కదా, అలానే చేశారు. తెలిసినా కానీ ఎవరు చెప్పలేదు మాకు. మీరు అసలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఎంత రిలేటివ్ అయినా చిన్న ఏజ్ లో పెళ్లి చేశారు కదా, అవంతా మాకు తెలియదు. తల్లిదండ్రులు చెప్పారు, మేము చేసుకున్నాం. పెళ్లి చేయాలి కాబట్టి చేశారు, అంతే అంతే. ఆయన ఇలాంటి వాడు అని అంటే ఇంకా ఎంక్వైరీ ఏం చేశారో మనకైతే తెలియదు అండి. మీ మేనబావే కదా? మీ మేనబావ అంటే మంచోళ్ళే అని చెప్పారు అప్పుడు. మరి ఎవరైనా ఒకవేళ సంబంధం మాట్లాడుకోవాలనుకున్నా కానీ మంచోళ్ళే అని చెప్తారు కానీ చెడ్డోడు అది ఇది అని చెప్పారు కదండి. ఎంత చదువుకున్నాడు ఆయన? తనేం చదువుకోలేదండి. తను ఫార్మర్. వాళ్ళ డాడీ పొలాలు వాళ్ళు అదే వర్క్ చేసుకుంటుంది. ఓకే, వాళ్ళకి ఎంత భూమి, ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 2-3 ఎకరాలు ఉంటుందండి. మీ ఆయన ఒక్కడేనా? వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ అక్క ఉంటారు. వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయింది? పెళ్ళి అయిపోయింది. వాళ్ళు అంటే వాళ్ళకి మీకు కరెక్ట్గా ఉన్నాయా సంబంధాలు? అంతా బాగానే ఉందండి. మరి అంటే మీరు మీ ఆడబిడ్డ వాళ్ళకి చెప్పే ప్రయత్నం అలాంటి చేయలేదా? ఇంత లేదండి. వాళ్ళు అంటే వచ్చిన 1 డే ఉండేసి వెళ్ళిపోతారు అంతే. వచ్చిన వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పేందుకు కష్టపెట్టడం అని చెప్పను. మీరు చదువుకోలేదా మరి? చదువుకున్నానండి. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. అప్పుడు ఈ దిగడం కంటే ముందుగా మీ ఫ్యామిలీ అంతా మాట్లాడిచ్చి మీ ఆడబిడ్డని, మీ మరిదిని, మీ అత్తగారిని, మీ అమ్మ వాళ్ళని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకసారి మాట్లాడిచ్చి ఫైనల్గా చూద్దామని అనిపించలేదా మీకు? అవునండి. మేము మా ఊర్లో పెళ్లి చేసిన పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి నేను. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పకుండా మామూలు కొడుతున్నాడు తిడుతున్నాడు అని చెప్పాను నేను. ఇది ఇలా ఇలా అని చెప్పకుండా కొడుతున్నాడు తిడుతున్నాడు. వాళ్ళు అడగలేదా మరి ఎందుకు కొడుతున్నాడు ఏంటని? ఫ్యామిలీలో ఇలా మా పేరెంట్స్ దగ్గర తెచ్చాను, ఆయన ఇంకా సరిపోక ఇంకా తెమ్మని కొడుతున్నాడు అని చెప్పాను. కానీ ఇలా చెప్పుకుంటే పరువు పోతుంది కదండి. పరువు కావాలా, సంసారం కావాలా? పరువు కావాలి, 2 కావాలండి. వ్యభిచారం కోసం ఇటు సంసారం వదిలేశారు, ఇటు ఫ్యామిలీని వదిలేశారు. మీరు మెంటల్గా పీస్ ఉందా మీకు? ఉందా అంటే లేదనే చెప్పాలి సార్. మరి ఏం సాధించావు నువ్వు? నా కొడుకు కోసం నేను బతకాలని ఉన్నా అంతే. మీ ఫ్యామిలీతో మాట్లాడి కన్విన్స్ చేసి ఆ తీగ తెక్కకుండా ఉంటే ఇవాళ నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీగా లీడ్ చేసేదానివి కదా, అది ఎందుకు ఆలోచించలేదు నువ్వు? అలా చేయడానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు. కానీ నేను చేశానంటే తన హ్యాపీనెస్ కోసం, నా సంసారం పోతుందనే కదా నేను తన కోసం అలా చేసింది. అయినా కానీ నాకు వాల్యూ లేకుండా కొట్టి తిట్టి మళ్ళీ పెద్ద మనుషులు చెప్పిన తర్వాత కూడా నన్ను అలానే చేశాడు కదా. ఇంకా నేను సహించుకోలేకపోయాను సార్, ఉండలేకపోయాను అక్కడ. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆయనతో అనేవి ఏమైనా ఉన్నాయా, చెప్పగలవా? ఏం లేవు సార్. కష్టాలు చెప్పమంటే 100 చెప్తా. ఇష్టంగా ఒక రోజు కూడా బతకలేదేమో. మరి ఆ విషయం పెళ్లి ముందే చెప్పకపోయారా ఇంట్లో? ఆ ఏజ్లో నాకు తెలియలేదు. ఏ టైంలో మీ పెళ్ళైంది? నాకు ఏజ్ 16 years అప్పుడు. ఇంకా మీకు అప్పుడు కనీసం జనరల్ నాలెడ్జ్ కూడా తెలీదు. మరి 16 ఏళ్ళకే మ్యారేజ్ ఏంటి, చిన్నపిల్ల అది, దానికి ఎందుకు ఈ టైంలో మ్యారేజ్ అని ఎవరో చెప్పలేదా? అంటే ఇంకా ఒక్కగానొక కూతుర్ని కదా, ఇంకా మా డాడీ చెల్లి కొడుక్కి ఇచ్చుకుంటే నా కళ్ళ ముందు ఉంటుంది, వాళ్ళు నా చెప్పినట్టు వింటారన్న ఆ ఉద్దేశంతో చేశాడు మేడం. దగ్గరలో ఉంటుంది చూసుకుని ఉండొచ్చు అని. కానీ కట్ చేస్తే ఎలా అయింది? మీరు హైదరాబాద్లో హ్యాపీగా ఉండగలరా? ఉండగలను సార్. దేంతో ఉండగలరు? డబ్బు ఉంటేనే ఉండగలను. ఎందుకు డబ్బు మీద అంతా ఇది పడింది? అక్కడ అదే డబ్బుని మీ ఆయన అవజేశాడు, ఇప్పుడు మీరు అదే డబ్బు సంపాదించాలి. అది నా కొడుకు కోసం సార్. ఇప్పుడు నా కొడుకుకి నేను అన్నీ చేయాలి, నా భర్తలకు కాకుండా నా కొడుకుని చదివించుకోవాలి అన్న ఒక ఆలోచన. మీ భర్త చేయమన్నాడు కదా, అది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? బయట ఎవరైనా చెప్తే బయటకు పంపించేవాడు. ఇంకా ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చుంటే చెప్పేవాడు. మీరు బయటికి వెళ్ళేవారా, వాళ్ళే వచ్చి? బయటికి పంపించేవాడు ఎక్కువ శాతం.
ఎక్కువ బయటకే, ఎందుకంటే ఇంట్లో అయితే మళ్ళీ ఎవరైనా వస్తే సడన్గా ఒకవేళ అలా మా అత్తయ్య వాళ్ళు వచ్చినా కానీ ఫ్రెండ్స్ అని తినే కవర్ చేసేసేవాడు, మా ఫ్రెండ్ అని. మీ బెడ్రూమ్లోనే జరిగేది అది? హా, అంటే ఎక్కడైతే మీ భర్త మీరు కలిసారో సేమ్ అదే అక్కడే మీరు వేరే వాళ్ళతో ఉన్నారు. అవునండి. ఆ టైంకి ఎలా అనిపించింది? కొన్ని రోజులు ఏడ్చానండి, నిద్రలేని రాత్రులు కూడా చాలా ఏడ్చాను. ఇలాంటి జీవితం ఏంటి నాకు అని ఏడ్చాను. పక్కన భర్తను పెట్టుకోవాల్సిన టైంలో పక్కన వేరే వాళ్ళని ఎలా ఊహించుకున్నారు? అది చేయాల్సిన పని కాదని తెలిసినా చేశానంటే వెనకాల బయట మీ భర్త దీనికి కాపలాగా ఉంటాడని మీరు అనుకున్నారు ఎప్పుడన్నా? అసలు అనుకోలేదండి. మీకు ఇంతకుముందు పెళ్లి కాకముందు ఏమన్నా లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లేవండి. అలాంటి అసలు ఏం లేవు. నేను టెన్త్లో ఒక అతన్ని లవ్ చేశాను. ఇద్దరు అయితే ప్రేమించుకున్నారు, బట్ పెళ్లి అయితే పెళ్లి దాకా లేదు, నేను చేశాను కానీ తనే వన్ సైడ్ అంతే. కానీ జనరల్గా లేడీస్ లవ్ చేస్తే చాలా ప్యూర్ ఉంటుంది అంటారు కదా. నేను చెప్పలేదు ఇంకా తనకి, అంటే ఇంకా ఆ టైంలో మా ఇంట్లో చెప్పేశారని నేను తనకు చెప్పలేదు. అంటే ఆ బాండ్ కనెక్షన్ చాలా ప్యూర్గా ఉంటుంది అంటారు, అవునా? ఏమోండి, నేనైతే మర్చిపోలేదు ఎప్పటికీ. ఒకవేళ తనని చేసుకుంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనుకుంటా. మీ లవర్ మంచోడా లేకపోతే ఇప్పుడు మీ పెళ్లి చేసుకున్న ఆయన? అంటే ఒకవేళ తనతో కూడా నేను కలిసి ఉంటే తన క్యారెక్టర్ ఏంటో తెలిసి ఉండేది. కానీ ఆయన బెటర్ అంటారా, ఈయన బెటర్ అంటారా? నాకు తెలిసి లవ్ చేసిన అతని బెటర్ ఏమో. దూరం నుంచి చూసారు కాబట్టి. చూశాను కాబట్టి. దగ్గర నుంచి చూస్తే అది కూడా. నేను అదే చెప్తున్నాను, తినతో స్పెండ్ చేసి ఉంటే తిన గురించి కూడా తెలిసి ఉండేది. ఆయన పంపించడం స్టార్ట్ చేశారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. ఆన్ అండ్ యావరేజ్ గా ఒక రోజులో ఎంతమందిని కలిసారు? ఒక 5గురు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత తీసుకునేవాళ్ళు మీరు? 5,000 అంతే. ఒక్కొక్కరు 5,000 ఇచ్చేవాళ్ళు. అంటే జనరల్గా వాళ్ళు రేట్ ఎలా కట్టారు అప్పుడు? మీ ఆయన ఏమైనా చెప్పారా లేదంటే మీరే ఇంత అడిగారా? అదంతా తెలియదండి, ఇంకా మా ఆయన నాకు చెప్తే నేర్లేదని అంత. డబ్బులైతే మీకే చూడదు కదా. ఏమి ఇరండి, పంపించిన వాళ్ళకి ఇస్తారు. మీ ఆయన పంపించిన మీ ఆయనకి ఇస్తారు. ఆయన ఏమన్నా మరి మీకు ఇచ్చేవాడా? నాకేం ఇవ్వడండి, ప్యాకెట్కి వెళ్ళిపోయేవాడు నైట్లు. ఈ ఇద్దరిని ఇక్కడ పెట్టేసి ఆయన డబ్బులు తీసుకుని అటు ప్యాకెట్కి వెళ్ళిపోయేవాడు. ఇంకా ఆయన ఎంతసేపు ఉన్నా పర్లేదా ఇంట్లో? పర్లేదు. ఎక్కువసేపు ఎవరైనా ఉన్నారా మీరు? లేదండి. ఎంతసేపు ఉండేవాళ్ళు మహా అయితే మీ దగ్గర? మహా అయితే ఒక 2 గంటలు అలా ఉండేవారు. 2 గంటల్లో అంటే మరీ చిత్రహింస పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా రఫ్గా? ఉన్నారండి, కొందరు ఉంటారు, రేట్లతో కాలవడం చేసేవాడు. కొందరు తాగేసి డ్రింక్ చేసి వస్తారు, కొంతమంది చేస్తారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? ఇంటికి వెళ్ళిపోతే చచ్చిపోవాలనిపించేదండి, చచ్చిపోవాలనిపించేది. కానీ తర్వాతకి ఒక రోజు నేను ప్రెగ్నెన్సీ అని తెలిసిందండి. స్టార్టింగ్ అంటే తర్వాతకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత చెప్పాను నేను. చెప్పి ఇవన్నీ నేను చేయలేను ఇంకా అని చెప్తే, నువ్వు నాకు వద్దు అని చెప్పేసి ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా చేయమని చెప్పాడు. మరి మీరు మీ అత్తయ్యతో చెప్పే ప్రయత్నం చేయలేదా? అంటే ఇవన్నీ చెప్పుకుంటే నా ఇమేజే కదండి, అంటే ఇలా చేసేసిన తర్వాత ఇవన్నీ జరిగిందని ఎలా చెప్తామండి. మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా అలాంటి పనులు చేయడానికి ఒప్పుకున్నారంటే మీ భర్త ప్రెజర్తో, అది మీ అమాయకత్వం అనుకోవాలా, పిచ్చి అనుకోవాలా? నేను తర్వాతకి చేయనని చెప్పానండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానండి నేను. అంటే నాకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, అంటే మిమ్మల్ని అంటున్నానని కాదు, ఇక్కడ మీ అమాయకత్వం కనిపిస్తుంది, కొంచెం మీ యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా దానికి? నేను చచ్చినా ఒప్పుకోనండి దానికి. ఎందుకు? ఎందుకంటే భర్త కావాలి నాకు, సంసారం నాకు ఉండాలి అన్న ఒక ఆలోచనతో నేను తను చెప్పింది చేశాను కదా. నేను ప్రెగ్నెన్సీ అనే టైంకి ఇలా నన్ను రోడ్డు మీదకి వదిలేశాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారండి? అక్కడే దాన్ని సాల్వ్ చేసుకొని బయటికి రావడం, వచ్చి ఎందుకు ఇబ్బంది పడాలనేది నా ప్రశ్న. చెప్పి చూశానండి అందరికీ, మా అత్తయ్య వాళ్ళకి వీళ్ళకి చెప్పి చూశాను. అలా చెప్పిన ప్రతిసారి నన్ను ఇంటికి వచ్చిన తర్వాత కొట్టేవాడు. వల్గర్గా మాట్లాడడం, ఇంకా పచ్చిగా మాట్లాడతాడు. బెల్ట్ తీసుకొని కొట్టేవాడు. బెల్ట్ తీసుకొని ఒక్కొక్కసారి ఫ్యాన్ కూడా ఊరేసాడు నన్ను భయంతో. మా డాడీ వాళ్ళకి కూడా అసలు ఫోన్ చేయించేవాడు కాదు, ఫోన్లో అసలు మాట్లాడించేవాళ్ళు కాదు. మా అమ్మ వాళ్ళు ఏంటి పాప ఫోన్ చేయట్లేదని వాళ్ళే 2-3 మంత్స్కి అలా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి చూసేవాళ్ళు. నేను అప్పటికి కూడా మా అమ్మ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినివ్వడు, పక్కనే కూర్చునేవాడు. ఏం మాట్లాడుతున్నాడో వినేవాడు. ఏమన్నా చెప్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొడతాడేమో అని భయం. అంటే మీ మీద ఇంకా అనుమానం ఉందా ఆయనకి ఇంత వేధించడానికి కారణం? ఏం లేదండి, మీరు ఎవరితో చాటింగ్, చిన్న చిన్న చాటింగ్స్ అలాంటివి చూసేమన్నా అనుమానం పెంచుకోవడం? అలాంటి అలవాట్లు ఏం లేదు. మొదటి నుంచి అనుమానం లేదు? అనుమానం అనేది ఏం లేదు. కానీ ఈ తాగుడు, తనకి ఈ అలవాట్లు ఇవన్నీ ఉన్న కారణంగా నన్ను ఇలా చేశాడు. వాడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది.
ఈరోజు నా కొడుకుని ఒంటరిగా పెట్టుకొని బతకడానికి అంత అవసరం ఏంటి? ఇలా బతకాల్సినంత అవసరం ఏంటి? మరి మీరు బయటకు వచ్చిన సంగతి మీ మమ్మీ వాళ్ళకి తెలుసా? తెలీదండి ఎవరికి. అంటే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నానని తెలుసు కానీ ఎక్కడ ఉన్నానని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, ఈ ఇంటర్వ్యూ చూసి రేపొద్దున వాళ్ళు అడిగితే మీకు ఫోన్ చేస్తే ఎలా చేస్తారండి మీరు చెప్తారా? ఒకవేళ వాళ్ళు వస్తే చెప్తాం కదా. మా ఉద్దేశం కుటుంబం నిలవాలని ఉంటుంది కదా. ఉండనండి ఇక్కడ వాళ్ళు వస్తే. వాళ్ళకి నా ముఖం చూపించలేను. ఉమ్. నా బిడ్డ ఇలా అయిపోయిందంటే ఏ తల్లిదండ్రులు భరించలేరు. ఆయన అప్పుడే చేయమన్నప్పుడు మీరు అక్కడి నుంచి పిల్లని తీసుకుని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉండేది అంటారు? అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే వచ్చేస్తాడేమో అని భయం వేసింది, వచ్చి తీసుకెళ్తాడేమో అని భయం వేసింది. తర్వాతకి నేను ఒక చిన్న జాబ్ చూసుకున్నా సార్. కొన్ని రోజులకి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత జాబ్ చూసుకున్నా. టెలికాలింగ్ జాబ్ చూసుకుని అందులో చేసుకుంటుంటే ఒక అతను పరిచయం అయ్యాడు నాకు. ఫ్రెండ్గా బాగానే ఉన్నాను, బాగానే చేశాను. ఫ్రెండేనా? ఫ్రెండ్గానే ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో. ఫ్రెండ్గానే ఉన్న తర్వాత కొన్ని రోజులకి తను ఫిలిం ఇండస్ట్రీలో తను వర్క్ చేస్తూ ఉండేవాడు. ఓకే. నిన్ను యాక్టర్ని చేస్తాను, నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావని నాకు బిస్కెట్లు వేసాడా? బిస్కెట్లు వేసాడు బాగానే. వేసిన తర్వాత నేను నమ్మాను. తను చాలామందితో హీరోస్తో ఫొటోస్ ఇవన్నీ చూశాను తన ఫోన్లో. నేను మంచి గొప్పదని చేస్తాను, నిన్ను అలా కాదు ఇలా కాదని మాయ మాటలు చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత నమ్మి తనతో తిరిగాను చాలా. ఆయనతో కలిసారా మీరు మీ బాయ్ ఫ్రెండ్తో? కలిసానండి. తర్వాతకి ఒక 3-4 మంత్స్కి అలా జరిగింది. తర్వాతకి తను ఇలా నన్ను ఫిజికల్గా మెంటల్గా అన్నీ ట్రాప్ చేసేది. నన్ను మనీ అన్నీ తీసేసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడండి. మహా అయితే డబ్బులు ఎంత ఇచ్చి ఉంటారు ఆయనకి? ఒక 10 లక్షల దాకా తీసుకుని ఉంటాడండి. అంటే సేవింగ్స్ నావే తీసుకుని ఉంటాడు నా బ్యాంకులో. ఓకే. మళ్ళీ దాని రికవరీ కోసం మీరు ఎప్పుడు ఆయనకి ఫోన్ చేయలేదా మళ్ళీ? లేదండి. బాబు ఉన్నాడని తెలుసా? తెలుసండి, బాగున్నాడని తెలుసు. అయినా సరే మీ వెంట పడ్డాడు. మీకు అర్థం కాలేదా మరి వాడి బుద్ధి ఇదని? స్టార్టింగ్లో అర్థం కాలేదండి. అంటే ఆల్రెడీ మీరు ఒక దెబ్బ తిని ఉన్నారు, మెంటల్గా ఫిజికల్గా. భర్త కోల్పోయాడు, వీళ్ళు దూరం అయిపోయారు, పిల్లోడికి కూడా దూరంగానే ఉంటున్నారు. పిల్లోడికి దూరంగా వండుకుంటూ వేరే అబ్బాయిని కలవాలని మీకు ఎలా అనిపించింది? బాగా చూసుకుంటాడేమో అన్న ఇదిలో కనెక్ట్ అయిపోయా తనకి. బాగా నమ్మించాడు నన్ను బాగా. మీ భర్త దగ్గర లేనిది ఆయన దగ్గర దొరికిందా? అనుకున్నా దొరికిందని. వీడు కూడా అలాంటోడే అని తర్వాత తెలిసింది. ఇప్పుడు రేపొద్దున ఇంకా మీ దగ్గరకు వచ్చిన వ్యక్తుల్లో వస్తారు కదా మీ దగ్గరికి ఫ్రీక్వెంట్గా, వాళ్ళల్లో ఎవరైనా మీరు నచ్చారు, నీకు లైఫ్ ఇస్తా అంటే వాళ్ళ మాట కూడా నమ్ముతారా? నమ్మనండి. ఇంకా మొత్తానికి అసలు ఎవరు నమ్మరా? ఎవరిని నమ్మను. ఒకవేళ నేను ఈ వృత్తిలో ఉన్నాను అంటే అది నా కొడుకు కోసం మాత్రమే. వాడిని నేను బతికించుకోవాలి కాబట్టి. ఇప్పుడు మీ బాబుని బతికించుకోవాలంటే ఇదే మార్గాన్ని నేనైతే నమ్మను. ఎందుకంటే మీరు ఒక 20,000 జాబ్ చూసుకున్నా సరే మీ బాబుని మంచిగా చూసుకోవచ్చు. సో ఎందుకు ఇంకా ఇదే కంటిన్యూ చేయాలి? అవునండి, చాలా అప్పులు చేశాను నేను. దీని కోసం చాలా బంగారం గోల్డ్ అంతా తాకట్టు పెట్టి అప్పుల పాలు చేశాడు బాగా. మీరు ఇక్కడ చేయాల్సిన అప్పు ఇంటి దగ్గర చేస్తే మీ కాపురం బాగుండేది కదా. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇచ్చారు కదా వాడికి, అలా వాడు నన్ను నాశనం చేశాడు. ఇలా వచ్చిన తర్వాత వీడు ఇలా నాశనం చేశాడు. ఇంకా ఎక్కడికి పోయినా నాకు సేఫ్ లేదు. ఇంకెక్కడుంది సేఫ్? ఇంకా వాళ్ళ కోసం చేసిన దాన్ని నా కొడుకు కోసం చేసుకోవడంలో తప్పులేదు కదా. కానీ నిజంగా మీది అమాయకత్వం నాలో ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. కానీ కొడుకు కోసం వ్యభిచారం చేస్తూ మీరు వాడిని సాగుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాక ఇంకా మీరు ఇది ఆపేద్దాము అని అనుకోవాలంటే ఏ పాయింట్ అది? ఏ పాయింట్లో నేను ఆపలేను సార్. ఇంకా చచ్చేదాకా. మీకు ఒక 50 years 40 years వచ్చినప్పుడు కూడా ఆపాలి కదా, అప్పుడు కూడా ఆపరా? ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారా? ఇంకా మా వృత్తే ఇదండి, ఇలానే కంటిన్యూ అవుతాం. ఇప్పుడు మీ ప్రజెంట్ మీ బాబాయ్ ఎవరి దగ్గర ఉంటున్నారు? ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను. మీ అమ్మ వాళ్ళు కూడా దూరంగా వస్తున్నారు. బాబుని చూడకుండా ఎలా ఉంటున్నావు మరి? ఇంకా తప్పదండి, చేసిన అప్పులు చేసుకున్న కర్మ అలాంటిది. మీరు ఒక్కళ్ళే ఉంటారా ఇంకెవరితోనూ ఉంటారా? నాతో పాటు ఇంకా 3-4 ఉంటారండి లేడీసే. వాళ్ళు ఇదే ఇలా పనిలో ఉంటారు వాళ్ళు. రేపొద్దున వాడికి తెలిసి
ఎక్కడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి, మా అమ్మాయి చేస్తుంది ఇలాంటి పనులు చేస్తుందని తెలిసిన తర్వాత ఒకవేళ ఆపే అని అంటే మీరు ఆపేస్తారా? నా కొడుకుకి తెలిసే అవకాశం లేదు సార్. తనకు దూరంగానే ఉంటున్నాను కదా. ఎప్పుడైనా ఒకసారి చూసి వాడికి తెలియకుండానే కంటిన్యూ చేస్తారు. అంతే సార్. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి తెలియకుండానే చేస్తాను. ఇంకా ఒక పాయింట్ అంటూ లేదు దీన్ని ఆపడానికి. లేదు సార్. దీని అంతటి కారణం మీ భర్త అంటారా, లేకపోతే మీ తెగింపు అంటారా, మొండితనం అంటారా? నా భర్తే దీనికి కారణం సార్. ఇంట్లో సరి చేయాల్సిన ప్రాబ్లం కూడా సరి చేయకుండా ఇక్కడ వచ్చి ఒంటరిగా ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నావు. ఎంతవరకు నీ భర్తే తప్ప అంటున్నా తప్ప నువ్వు చేసిన తప్ప నీకు అర్థం కావట్లేదా? నేను స్టార్టింగ్లోనే ఇదే ప్రొఫెషన్లో ఉండి చేయలేదు కదా సార్. ఇలానే ఉన్నానా, ఇలానే వెళ్ళాను తన దగ్గరికి, ఇలా లేను కదా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను ఇలా మార్చాడు అంతే. అప్పుడు వాడి కోసం చేసిన తప్పు ఇప్పుడు నా పిల్లల కోసం చేస్తే తప్పులేదు కదా. ఇక్కడ పిల్లల్ని పెట్టి మీరు సేఫ్ అయిపోతున్నారు అనిపిస్తుంది నాకు. అలా ఏం లేదు సార్. అలానే మీరు ఎందుకు అనుకుంటారు? మీ కట్టుకున్న అతను కూడా మిమ్మల్ని అలాంటి దాంట్లో దించాడు. రేపొద్దున మీ కడుపును పుట్టిన అతను పిల్లాడికి కూడా ఇదే మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వస్తే మీరు ఫిజికల్గా చనిపోయినట్టు కదా. ఎప్పుడో చనిపోయాను, ఇప్పుడు చనిపోయేది ఏంటి? అప్పుడే నా భర్త దగ్గర ఉన్నప్పుడు వాడే కట్టుకున్న భార్యని ఎవడు అలా చేయనివ్వడు. అలా చేసినప్పుడే సగం చచ్చిపోయా అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చి పూర్తిగా చనిపోయా. నా పిల్లగాడి కోసం బతకాలని డిసైడ్ అయ్యాను అంతే. ఇప్పుడు మీరుండే చోట నలుగురు అమ్మాయిలు ఉంటారు కదా, అంటే బయట ఎవరన్నా వచ్చి ఆ టైంలో మీ కస్టమర్లు కానీ నైట్ టైంలో డోర్ కొట్టడం, కొంచెం విసిగించడం, అందరు అలానే చూస్తారు సార్. అందరు అలానే చూస్తారు. ఇంకా తప్పదు, మాకు భరించాలి. ఇంకా ఇలా బతుకుతున్నప్పుడు మాకు అన్ని అవమానాలు అన్నీ తప్పదు. ఇప్పుడు అంటే బయట వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతున్నారు? ఫోన్లోనా లేకపోతే ఎలా కాంటాక్ట్ అవుతారు? తెలిసిన వాళ్ళు అయితే ఫోన్లు చేస్తారండి. వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది, ఇలా ఉన్నారు అని నెంబర్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు. డేకి ఎంత తీసుకుంటారా లేకపోతే ఎంత తీసుకుంటారా? డేకి అని తీసుకుంటామండి. డేకి ఎంత ఉంటుంది సుమారుగా? ఉంటుందండి, ఒక 5-6 వేలు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా కాంటాక్ట్ అవుతున్నారు? ఫోన్లో అయినా ఫోన్లలోనే చేస్తారండి. ఫోన్ చేసి పలానా లొకేషన్ మీరు మిమ్మల్ని రమ్మంటారా, మీరే వెళ్తారా? మేమే వెళ్తామండి. మీరు వెళ్తే ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి తీసుకోరా? ఇలా మా ఇల్లు చూపిస్తే ఇంటికి వచ్చేస్తారు కదండి డైరెక్ట్గా. అలా ఏమి వెళ్ళాం. వాళ్ళు ఫోన్లు చేసి రమ్మంటే మేమే వెళ్తాం. అంటే వాళ్ళ క్లయింట్ ఇంటికి మీరు వెళ్తారా లేకపోతే ఎక్కడన్నా హోటల్స్కి వెళ్తామండి. అక్కడికి వెళ్ళేంత వరకు ఛార్జెస్ మీవి, అక్కడికి వెళ్ళాక వాళ్ళే. సో అంటే వాళ్ళ ట్రీటింగ్ మీరు వన్స్ రూమ్లోకి గెటిన్ అయ్యాక వాళ్ళ ట్రీటింగ్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందండి. తాగొస్తారు, బాగా తాగొచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారండి. చేసి తీరా ఇంటికి వెళ్ళే టయానికి డబ్బులు ఇవ్వరు. కొంతమంది ఇబ్బంది పెడతారు. మా దగ్గర రూపాయి ఉండదు ఇంటికి వెళ్ళడానికి. మళ్ళీ మేమేం చేయాలండి ఆ పరిస్థితుల్లో? ఇప్పుడు రావడానికి వాళ్ళు క్యాబ్ బుక్ చేయడం అలాంటివి లేదండి, మేమే వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మేము ఉండే ప్లేస్ దొరికితే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు కదండి. మరి అక్కడ హోటల్కి వెళ్ళినప్పుడు చెక్ ఇన్ చెక్అవుట్స్ మొత్తం వాళ్ళే అరేంజ్ చేసుకుంటారండి. ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళే చూసుకుంటారు అంతా. ఒకసారి వాళ్ళతో మీరు కలిసాక తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఇంకొక ఇద్దరు ఉన్నారు, అలాంటి యాడ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆ టైంలో వాళ్ళు ఇంకా పేమెంట్ ఎక్కువ ఇస్తా అంటే మేము అడ్జస్ట్ అయిపోతాము. పేమెంట్ ఓకే అంటే చేస్తారు. మరి అలా వాళ్ళు నిజంగానే పని అయిపోయాక పేమెంట్ ఇస్తారా ఫుల్గా? కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎదవలు ఇవ్వరు. అమ్మాయి పుట్టినోడైతే ఇస్తాడు. అలాంటివి ఏమైనా ఉన్నాయా డబ్బులు ఇవ్వని సందర్భాలు? బాధ అనిపిస్తుందండి అలాంటి టైంలో. ఎందుకు ఆడదానిగా ఎందుకు పుట్టాను ఇలా అని బాధ అనిపించేది. కొన్ని సంపాదిస్తున్నా కదా సార్. మీకు మందు ఆపిచ్చారు ఎవరన్నా ఆ టైంలో? చేస్తారండి కొంతమంది ఎదవలు చేస్తారు. మేము తాగుతామండి అప్పుడప్పుడు. ఏం తాగుతారు? బియర్ తాగుతారా, హాట్ తాగుతారా? బియర్ తాగేవాళ్ళం. ఎన్ని బీర్లు తాగుతారు మీరు? ఒక 2 తాగుతానండి. కట్ చేస్తే ఎక్కడో గుంటూరులో గుట్టుగా కాపురం చేసుకోవాల్సిన మీరు కట్ చేస్తే హైదరాబాద్లో వ్యభిచారం. ఫస్ట్ తల్లిదండ్రులకి బాధ్యత అనేది ఉండాలి. పిల్లకి పెళ్ళి చేసేటప్పుడు వాడు ఎలాంటోడు, వాడి గురించి ఏంటి అని కనుక్కొని చేస్తుంటే బాగుండేదేమో. అలా లైఫ్ ఇంకోలా ఉండేదేమో. తర్వాతకి భర్త తల్లిదండ్రులు వాళ్ళు సరిగ్గా ఉండుంటే ఇంకొకలా ఉండేదేమో. మీ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ లోన్లీనెస్ మీరు ఫీల్ అవుతారా? ఎక్కడో తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన దాన్ని, ఒక భర్త దగ్గర ఉండాల్సిన దాన్ని
ఒక ఒక సంసారం చేసుకునే దగ్గర ఉండాల్సిన దాన్ని ఈరోజు ఈ నలుగురితో ఉన్నానేంటా అని చాలాసార్లు ఏడ్చా కూడా. ఒకళ్ళు ఫోన్ చేశారు, మిమ్మల్ని బుక్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాచ్ మొత్తం వండుకుంటూ వాళ్ళ ముందే చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ ముందే అంటే ఏం చేయమండి. మ్హూ. పీరియడ్ కూడా చేయడం అలాంటిది ఏమైనా ఉందా? లేదండి, చేయలేదు. ప్రెగ్నెంట్గానే ఉన్నప్పుడు చేశారు కదా, సో ఆ క్వశ్చన్ అడడానికి కారణం అదే. మాకు ఆ 3 డేసే అనుకుంటా కొంచెం ఖాళీగా ఉండేది. రిలీఫ్ వచ్చేది. ఆ, అప్పుడు రెస్ట్ తీసుకుంటారు ఇంట్లో. ఇంట్లోనే ఉంటాం. ఒక రోజు మిస్ అయితే మహా అయితే 15,000 పోతాయి, 20,000 పోతాయి. అది పెద్ద మ్యాటర్ కాదు. మీ కడుపును పుట్టిన బాబుని చూడకుండా ఎంత బుజ్జి బుజ్జిగా క్యూట్గా మాట్లాడుతూ ఉంటాడు. వీడియో కాల్ చూస్తేనే మీకు నైట్ పడుకునేటప్పుడు ఎంతో ముద్దొస్తారు కదా. ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు వెళ్ళాలని అనిపించలేదు మీకు? అనిపించింది సార్ వెళ్ళాలని, కానీ తల్లికి వాడికి రుణం లేదేమో, ఆ ప్రేమ చూపించే అదృష్టం నాకు లేదేమో. ఫీడింగ్ మీరే పట్టేవారా లేకపోతే బయట పాలు బయట పాలు ఇంత చేస్తున్నా వాడి కోసమే, వాడితో ఉండలేదు, అన్నీ వాడికి దూరంగా వెళ్ళిపోతుంది, ఏంటి నా బతుకు అని అనిపించలేదా? నాకు అనిపించింది సార్. అంటే ఈ ఈ ఈ లైఫ్లో ఇలా ఉన్నాను కదా, వాడిని పట్టుకుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో మీ మచ్చ అనేది వాడి మీద లేకుండా చూడాలన్నా లేకపోతే మీకు ఫీలింగ్స్ లేవా? నాకు అర్థం కావట్లేదు. నా మచ్చే వాడికి ఉండొద్దని అందుకే మీరు దూరంగా ఉంటున్నారు. ఉంటున్నాను. వీడియో కాల్స్ అని మాట్లాడతారా వాడితో? కానీ నేను తల్లని తెలీదు వాడికి. ఉంటున్నాడు ఎక్కడో, మాట్లాడుతాడు అంతే. మీ ఆయన ఎప్పుడన్నా ఫోన్ చేస్తారా మీకు? లేదండి, చేయదు. మీ మామయ్య గారు కానీ మీ అత్తయ్య గారు? చేయరు. మా కాంటాక్ట్ లేదు అసలు. పాత నెంబర్ తీస్తారా? అన్నీ తీసేసాం. మీ దగ్గర ఉందా పోనీ ఆయన నెంబరు? లేదు, ఎవరి నెంబర్ లేవు మా దగ్గర కూడా. పోనీ మీ ఆయన నెంబర్ గుర్తుండే ఉంటుంది కదా? ఉంది. బయటకు వచ్చి నెలలు అవుతుంది కదా, ఏ రోజు కూడా మీ ఆయనతో ఆ మెమరీస్ గుర్తొచ్చి కాల్ చేద్దాం అసలు ఎలా ఉన్నాడు ఏంటో అని అనిపించలేదా మీకు? అలాంటి మొగుడు ఎందుకండి నాకు? ఎందుకు చెప్పండి? ఒక భార్యగా చూసుకోవాల్సిన బాధ్యత లేనోడు అలా కొడుకు వల్ల ఇలా మా జీవితం ఇలా తయారైపోయింది. మళ్ళీ నేను వాడి దగ్గరికి వెళ్ళి సుఖపడతా? అంటే మీకు కావాల్సిన సుఖం అంటే ఏంటి? శారీరకంగానా మానసికంగానా? ఒక ఆడపిల్లకి కావాల్సింది ఏంటండి? సంతోషంగా ఉండాలంటే భర్త బాగా చూసుకోవాలనే కదా ఎవరైనా కోరుకునేది. మీరు అన్నారు కదా ఒక ఆడపిల్లకి కావాల్సిందంటని. కొంతమంది ఏమంటారు, కొంతమంది డబ్బులు అంటారు. అంటే మీరే కేటగిరీ దీంట్లో? రెండు కావాలనుకుంటానండి. డబ్బులు ఏది పక్కన పెట్టండి, ఆయన ఇవ్వట్లేదు సరిగ్గా. అలా వాడిచ్చే కాడికి ఇంకా పక్కన వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తాడు? అదే నా క్వశ్చన్ కూడా అదే. ఆయన సెట్ చేయలేడా మీతో? అది నేను కావాలని కోరుకొని వచ్చింది కాదు కదా సార్. నేను కావాలనుకో తను పంపించాడు, తను డబ్బు కావాలని తను పంపించాడు, కానీ నేను నా అంతటిగా నేను పోలేదు అందులో. నా జీవితం అలా అవ్వడానికి కారణం వాడు. ఆయనతో మీరు శారీరకంగా ఓకేనా? ఓకే, బాగానే ఉండేవాళ్ళం. ఆయన ఫలితంగానే కదా మీ బిడ్డ? అవునండి. ఒకవేళ రేపొద్దున ఆయన వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చి కలిసిపోదాం, ఇంకా నువ్వు ఇది మానేయి, ఆయనకు తెలియదు మీరు ఇది చేస్తున్నారని, ఎక్కడో రెడ్ హ్యాండ్గా మిమ్మల్ని పట్టుకున్నాడు, రోడ్డు పక్కన సంథింగ్ పట్టుకున్నాడు, ఇది తీసుకెళ్ళి ఇంక ఇది మొత్తం ఆపేసేయి, మేము మన ఇద్దరం కలిసి చెప్పు తీసుకొని కొడతావండి అప్పుడే. నీ వల్లే కదరా నా జీవితం ఇలా అయిపోయింది, నా జీవితంలోకి మళ్ళీ రావద్దని చెప్తా. ఎందుకు కొట్టాలి? పాపం అక్కడి నుంచి వచ్చాడు కదా. అవును, అసలు నా జీవితానికి ఇలా అవ్వడానికి కారణమే తను కదా, మళ్ళీ నా జీవితంలోకి ఎలా రానిస్తాను? ఇప్పుడు నేను కేవలం బతుకుతున్నాను అంటే నా కొడుకు కోసం మాత్రమే. ఆయన మీతో కావాలని చేయించినా సరే ఆయన ఎంతో పెద్ద క్షోభ ఉంటుంది కదా. నా దగ్గర కట్టుకున్న భార్య లేదు, పుట్టిన కొడుకు లేడు, ఆయన ఎంత క్షోభ అనిపిస్తారో ఒకసారి అర్థం చేసుకో. అలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయంటావా వాడికి? ఉండవు. అంత మొరటి మనిషా? బాబుని కూడా ఒక కట్టుకున్న భార్యను అలా చేశాడంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి తన క్యారెక్టర్ ఎలాంటిదో. మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెస్తే ఇవాళ ఆ పని జరిగేది చేసేవాళ్ళు కాదేమో మీరు మీ ఇంట్లో. అదే ఎన్ని రోజులు తేవాలి, అలా చచ్చేద వరకు తెస్తూనే ఉండాలి. అయితే ఎంత ఇచ్చారు మీరు డబ్బులు మొత్తం? అంత లెక్క పెట్టుకునే అంత ఇది లేదు సార్. అంటే రఫ్గా ఆన్ అండ్ యావరేజ్గా ఒక 30 lakh 40 lakh తెచ్చుంటారా? ఇప్పుడు వాటిలో ఎంతవరకు తెచ్చారు ఈ హైదరాబాద్ వచ్చాక ఈ వెబ్ చేస్తూ? ఒక 10 లక్షలు అలా తీర్చుంటాను. సో ఎప్పటికైతే మాత్రం ఈ వృత్తిని మాననంటాం. మానలేము సార్. అంటే బాడీ అలా అలవాటు పడిపోయిందా? నేను చాలా మందిని చూశాను, నేను మానను అంటారు. మారం అంటే ఇంకా బతకడానికి ఇంకా తప్పదు సార్, నాకు ఇది చేసుకుంటూనే ఉండాలి సార్. ఇంకా అంతే, ఇంకా మా జీవితం ఇంక ఇలానే రాసి పెట్టుంది, ఇలానే ఉంటుంది. నేను చేస్తుంది తప్పు కదా అని ఆ భావన కొంచెం కూడా రాలేదా మీరు ఎప్పుడు? రాదు సార్, అసలు రాదు. ఎందుకంటే మేము ఇంకా ఇలా అలవాటు పడిపోయాం కాబట్టి ఇంకా అదొక ఇప్పుడు అలా కంటిన్యూ అయిపోతుంది. మాకు బాధ అంటూ ఏముండదు మాకు.
ఇప్పుడు ఒకరితో చేసి వచ్చిన తర్వాత ఒకరితో కలిసారు, మీరు అంతా అయిపోయింది, మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ వెంటనే అంటే వెళ్తారా మళ్ళీ ఏదైనా క్లయింట్ దొరికితే? వెళ్తాం, డబ్బులు కావాలనుకుంటే వెళ్తాం. ఒక రోజులో ఎంతమంది వస్తున్నారు మీరు ఎక్కువగా నెంబరు? అలా అంటూ హైయెస్ట్ నెంబర్ అంటే ఏముండదు, గుర్తుండలేదు నాకు. పర్టికులర్గా ఇంతమందితో అనే ఉండదు, 15-20 అలా ఏమి ఉండదండి. ఒక ఒక 5-6 మెంబర్స్ ఉంటారు అంతే ఒక రోజులో. ఇంకా ఆ టైంకి మీకు ఇబ్బంది అయిపోద్దా, అంటే పెయిన్ రావడం కానీ? కష్టమైన మా వృత్తి ఇదే కాబట్టి వెళ్తామండి. ఒక రోజు మాత్రం 5-6 చేశారు అంతే. అంటే మీ జీవితం ఇలా అయిపోయింది కదా, సో మీ తరపున ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నేను చెప్పాల్సింది ఒకటే మాట, పేరెంట్స్ పిల్లలకి పెళ్లి చేసే ముందు 100 సార్లు ఆలోచించుకొని పెళ్లి చేస్తే మంచిది. తర్వాతకి అటు పెళ్లి చేసుకున్న తర్వాత అత్త వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు కూడా కొడుకు మంచిగా ఉన్నాడా లేదా, ఎలా ఉంటున్నారు భార్యాభర్తలు అని వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే పెళ్లి విషయంలో బేసిక్గా అమ్మాయిలు కొంచెం తొందరపడతా ఉంటారు. కరెక్టేనంటారు అది? తెలిసి ఎవరు చెడిపోవాలని అనుకోరు కదా సార్. ఈవెన్ కాస్త కూస్త బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయించకుండా, వాళ్ళు ఎలా ఏంటి అని తెలుసుకోకుండా ఓకే చెప్పేసేయడం. పేరెంట్స్ చెప్పినట్టు వింటారు కొంతమంది. నేనైతే మా పేరెంట్స్ చెప్పారనే చేసుకున్నాను నా పెళ్ళి. నా ఇష్ట పూర్తిగా అయితే నేనేం చేసుకున్నాను. కొంచెం అవేర్నెస్ అయితే కావాలి కదా ఇలాంటి విషయంలో. అవును పెళ్లి సార్, విషయంలో అవును. ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు, అసలు వాళ్ళు మన రిలేషన్స్ అయినా వాళ్ళు బయట ఎలా ఉంటారు ఏంటనేది కొంచెం అమ్మాయిల్లో కానీ అటు అబ్బాయిల్లో కొంచెం అవేర్నెస్ తెలిస్తే ఇంకొంచెం బెటర్. అవును సార్. సో ఇది కావ్యకు అన్నిటి కదా, ఇటు భర్త రూపంలో దింపినా సరే, ఇటు తన కడుపును పుట్టిన పిల్లాడి కోసం రూపంలో దిగి ఇంకెప్పటికీ కూడా ఇదే కంటిన్యూ చేస్తారంటున్నారు ఆవిడ. సో నేనేం కోరుకుంటున్నానంటే, ఆవిడ పిల్లోడికి తెలియకూడదు అనుకుంటున్నారు కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయినా ఈ వదిలేసి ఆవిడ మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.